ప్రైజ్ ద లార్డ్. సండే, ఆదివారం. చాలామందికి తెలుసు ఇది రెస్ట్ డే అని, రిలాక్సింగ్ డే అని, ఎండ్ ఆఫ్ ద వీక్ అని. కానీ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ ఇట్ ఈస్ మోర్ దాన్ దాట్. ఇట్ ఈస్ ఎ సీక్రెట్ టైం, పరిశుద్ధమైన దినం. మరి దేవుని దినం పరిశుద్ధమైన దినం అంటే ఏంటి? చూడండి, మనము బయట పని చేస్తుంటాం అనుకోండి, వారం అంతా ఉద్యోగరీత్యా బయట, బిజినెస్ పరంగా బయట ఉంటాం. లేదంటే చదువుకునే వాళ్ళైతే కాలేజీ పరంగా మరి చదువుల నిమిత్తం బయట ఉంటుంటారు. ఒకసారి ఇంటికి వెనక్కి వచ్చాక రిఫ్రెష్ అయ్యి మరి తిరిగి మరి వారు వాళ్ళ పనులకు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రిఫ్రెష్ అవ్వడానికి మనం హోమ్ బేస్కి ఎలా వస్తామో, ఇలా మన ఫెయిత్ జర్నీలో మనం రిఫ్రెష్ అవ్వడానికి, రీడిఫైన్ అవ్వడానికి మరి దేవునికి కేటాయించిన ఈ విశ్రాంతి దినమున మనం ఆయన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన విజయాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన పునరుద్ధానాన్ని గుర్తు చేసుకుంటూ మనం మన హార్ట్స్ని రిఫైన్ చేసుకుందాం. యోహాన్ రాసిన ప్రకటన గ్రంథం నుంచి, రెవల్యూషన్స్ 1:10 నుంచి ఈ మాట ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాం. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఇండుము. ఐ వాజ్ ఇన్ ద స్పిరిట్ ఆన్ ద లార్డ్స్ డే. ఆత్మని పొందుకొని ఉండాలి. మరి పరిశుద్ధాత్మ మనతో ఎలా మాట్లాడుతుందో, పరిశుద్ధాత్మ ప్రజెన్స్లో, పరిశుద్ధాత్మలో మనం టైం గడిపి, మనం వీకంతా మనం పొందిన ఇబ్బందులు, ఒడిదుడుకులు ఏవైనా ఉండొచ్చు, లేదంటే సంతోషాలు, అక్కడ అన్నిటినీ వదిలేసి మర్చిపోయి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని ప్రజెన్స్లో గడిపితే మరి ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుంది. మరి అదే రిఫ్రెష్మెంట్తో మరి నెక్స్ట్ వీక్ని మొదలు పెట్టేటప్పుడు ఎంతో సంతోషంగా మొదలు పెట్టచ్చు. ఈ ఆదివారాన్ని, ఈ విశ్రాంతి దినాన్ని మనం ఆత్మను పొందుకునే వాళ్ళలాగా గడుపుతాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.